ఫోర్జరీ కాని పత్రాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఈసీకి క్లాస్ పీకింది సుప్రీంకోర్టు. బీహార్లో ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ నిలిపేసేలా మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎట్ ద సేమ్ టైము ఖచ్చితంగా ఆధారు ఓటర్ కార్డును పరిగణలోకి తీసుకోమని చెప్పింది. ఈసీ అవి రెండు పరిగణలోకి తీసుకోకపోతే ఏది మీకు ప్రాతిపదిక అని అడిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండదు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఆధారు ఇది ఎందుకు, ఆ మనిషి ఉన్నారా లేదా, నువ్వు వెరిఫై చేయాల్సింది ఆ మనిషి ఉన్నాడా లేదా అన్నట్టు. ఆధార్ అయినా ఓటర్ ఐడి అయినా సరే వాళ్ళు లోకల్ వాళ్ళ కాదా అన్నటువంటిది ఎట్లా ధృవీకరిస్తావు? నువ్వు వాళ్ళని చూసిన తర్వాత అనుమానం వస్తే సంబంధిత అధికారులతో విచారణ చేయించు. అసలు నేను ఏది పట్టించుకోను అంటే ఏది కరెక్ట్ అవుతుంది? అప్పుడు ఒరిజినల్ ఓటర్లు కూడా మిస్ అవుతారు. ఈసీ ఫెయిల్ అవుతున్నది ఏంటయ్యా అంటే ఫైనల్గా సుప్రీంకోర్టు చేతికి పేకెచ్చేలా ఉంది. సుప్రీంకోర్టు అందుకే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమని చెప్తోంది? మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, మీకు అధికారం ఉంది, అట్ ద సేమ్ టైం కరెక్టో కాదో ఎక్కువ